హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి యూనిట్ 1, యూనిట్ 2 వీడియోలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 3 డిమాండ్ సిద్ధాంతాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్, మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరాలకు సంబంధించిన జంతుశాస్త్రం మరియు వృక్షశాస్త్రం, జువాలజీ మరియు బోటనీలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు, యూనిట్ వైజ్ సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్లో మొదటి సంవత్సరం సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి యూనిట్ 1 బిడ్ బ్యాంక్ వీడియో, అదేవిధంగా యూనిట్ 2 బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 3 డిమాండ్ సిద్ధాంతాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. ఒక వస్తువును కొనాలనే కోరికతో పాటు కొనే శక్తి, కొనాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు ఇది ఏర్పడుతుంది. నిశ్చలత్వం, దృఢత్వం, డిమాండ్ ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఒక వస్తువును కొనాలనేటువంటి కోరికతో పాటు కొనేటువంటి శక్తి, కొనాలన్న ఆసక్తి రెండూ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువుకు ఇది ఏర్పడుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, డిమాండ్ ఏర్పడుతుంది. రెండవ ప్రశ్న చూస్తే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్ అని పేర్కొన్న శాస్త్రవేత్త. గాసిన్, ఆల్ఫ్రెడ్ మార్షల్, బెన్హామ్ ఎవరూ కాదు. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఆ వస్తువుకు లేదా సేవకు ఉన్న డిమాండ్ అని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బెన్హామ్. మూడో ప్రశ్న చూస్తే ఒక వస్తువుకున్న డిమాండ్ ముఖ్యంగా ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? వినియోగదారుల అలవాట్లు, అభిరుచులు, వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయాలు, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. వస్తువు ధరకు డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేసే సూత్రం. డిమాండ్ సూత్రం, వస్తువు ధర సూత్రం, డిమాండ్ వక్రరేఖ ఏది కాదు. వస్తువు ధరకు డిమాండ్కు గల సంబంధాన్ని తెలియజేసే సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డిమాండ్ సూత్రం అంటారు. ఐదో ప్రశ్న చూస్తే ఇతర అంశాలు స్థిరంగా ఉంటే వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని తెలిపే సూత్రం. డిమాండ్ సూత్రం, వస్తువు ధర సూత్రం, డిమాండ్ వక్రరేఖ ఏది కాదు. ఇతర అంశాలు స్థిరంగా ఉంటే వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అని తెలిపిన సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, డిమాండ్ సూత్రం. ఆరో ప్రశ్న చూస్తే డిమాండ్ సూత్రాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త. ఆల్ఫ్రెడ్ మార్షల్, గాసెన్, బెన్హామ్ ఎవరూ కాదు. డిమాండ్ సూత్రాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఏడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. వినియోగదారుడు లేదా వినియోగదారులు ఒక వస్తువుల వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేసే దానిని ఏమంటారు? డిమాండ్ రేఖ, డిమాండ్ పట్టిక, డిమాండ్ సూత్రం ఏది కాదు. వినియోగదారుడు లేదా వినియోగదారుడు ఒక వస్తువుల వివిధ ధరల వద్ద ఏ పరిమాణంలో కొనుగోలు చేస్తారో తెలియజేసే దానిని ఏమంటారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిమాండ్ పట్టిక. 8వ ప్రశ్న చూస్తే డిమాండ్ పట్టికను అనుసరించి వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుందని తెలియజేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకొని ఈ రేఖను గీయవచ్చు. డిమాండ్ రేఖ, డిమాండ్ పట్టిక, డిమాండ్ సూత్రం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిమాండ్ రేఖ. 9వ ప్రశ్న చూస్తే డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ఏవి? 1 గిఫెన్ వైపరీత్యం, 2 గౌరవ సూచిక వస్తువులు, 3 అంచనా వ్యాపారం, 4 భ్రాంతి పైవన్నీ. డిమాండ్ సూత్రానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 10వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పేద కార్మికుల రొట్టె ధర పెరిగితే మాంసంపై వెచ్చించే డబ్బును కూడా రొట్టెపై ఖర్చు చేస్తాడు. అనగా రొట్టె ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గదు. ఇది పేదవాళ్ల ఆహారం కావడమే ఇందుకు కారణమని చెప్పి ఈ సత్యాన్ని ఎవరు పరిశీలించారు? ఆల్ఫ్రెడ్ మార్షల్, రాబర్ట్ గిఫెన్, బెన్హామ్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాబర్ట్ గిఫెన్. 11వ ప్రశ్న చూస్తే సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త ఏ శతాబ్దం మధ్యభాగంలో రొట్టె ధర పెరిగినా డిమాండ్ తగ్గదు అని పరిశీలించాడు? 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, ఏది కాదు. సర్ రాబర్ట్ గిఫెన్ అనే ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త ఏ శతాబ్దం మధ్యభాగంలో రొట్టె ధర పెరిగినా కూడా డిమాండ్ తగ్గదు అని పరిశీలించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 19వ శతాబ్దంలో. 12వ ప్రశ్న చూస్తున్నాం. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏమని పిలుస్తారు? నిత్యావసరాల, గిఫెన్ వస్తువుల, గౌరవ సూచిక వస్తువుల, ఏది కాదు. పేదవారు ముఖ్యంగా నిత్యావసర వస్తువులలో తక్కువ ధర గల వస్తువులను మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన వస్తువులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గిఫెన్ వస్తువులు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 13వ ప్రశ్న చూస్తే రాగులు, జొన్నలు మొదలగు కింది వాటిలో వీటికి సంబంధించినవి. నిత్యావసరాలు, గిఫెన్ వస్తువులు, గౌరవ సూచిక వస్తువులు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గిఫెన్ వస్తువులు అంటారు, గుర్తుపెట్టుకోవాలి. 14వ ప్రశ్న చూస్తే ఏ వస్తువులను కొనుగోలు చేయడం వలన సమాజంలో గౌరవము, ప్రతిష్ట పెరుగుతాయని భావిస్తారు? నిత్యావసరాలు, గిఫెన్ వస్తువులు, గౌరవ సూచిక వస్తువులు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గౌరవ సూచిక వస్తువులు. 15వ ప్రశ్న చూస్తే వీటి ధర తగ్గితే గౌరవము, ప్రతిష్ట తగ్గుతాయని భావిస్తారు. ఇటువంటి వస్తువులకు ఉదాహరణ తెలపండి. విలువ గల వజ్రాలు, ఆభరణాలు, ఆప్షన్ సి ఏకమబి, ఆప్షన్ డి ఏది కాదు. వీటి ధర తగ్గితే గౌరవము, ప్రతిష్ట తగ్గుతాయని భావిస్తారు. ఇటువంటి వస్తువులకు ఉదాహరణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకమబి. 16వ ప్రశ్న చూస్తే గౌరవ సూచిక వస్తువులు డిమాండ్ సూత్రానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని ఏ అమెరికా ఆర్థికవేత్త తెలియజేశాడు? రాబర్ట్ గిఫెన్, వెబ్లెన్, మార్షల్, ఏది కాదు. గౌరవ సూచిక వస్తువులు డిమాండ్ సూత్రానికి వ్యతిరేకం. ఈ విషయాన్ని ఏ అమెరికా శాస్త్రవేత్త తెలియజేశాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెబ్లెన్. 17వ ప్రశ్న చూస్తే గౌరవ సూచిక వస్తువులను వెబ్లెన్ అనే అమెరికా ఆర్థికవేత్త తెలియజేశాడు కాబట్టి ఈ వస్తువులను ఏమని పిలుస్తారు? గిఫెన్ వస్తువుల, వెబ్లెన్ వస్తువుల, ప్రత్యేక వస్తువుల, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వెబ్లెన్ వస్తువులు అంటారు. 18వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఒక వస్తువు ధర మరింత పెరగడానికి వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఆ వస్తువులు ఎక్కువగా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ధర తగ్గినప్పుడు ఇంకా తగ్గుతుందని భావిస్తే కొనుగోళ్లు తగ్గిస్తారు. ఈ వ్యాపారాన్ని ఏమని పిలుస్తారు? అంచనా వ్యాపారం, సట్టా వ్యాపారం, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 19వ ప్రశ్న చూస్తే అంచనా వ్యాపారానికి ఉదాహరణ షేర్లు, బాండ్లు, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 20వ ప్రశ్న చూస్తే కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగిన ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయనే భావనను ఏమంటారు? తాదాత్మీకరణం, భ్రాంతి, గౌరవ భావన, ఏది కాదు. కొంతమంది వినియోగదారులు కొన్నిసార్లు ఎక్కువ ధర కలిగి ఉన్న వస్తువులు ఎక్కువ నాణ్యతతో కూడి ఉంటాయనే భావనను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భ్రాంతి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
ఒక నిర్ణీతమైన కాలంలో నిర్ణీతమైన ధర వద్ద కొనుగోలుకు సిద్ధంగా ఉన్న వస్తు పరిమాణాన్ని ఏమని పిలుస్తారు? వస్తువుకు ఉన్న డిమాండా? సేవకు ఉన్న డిమాండా? ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 22వ ప్రశ్న చూస్తే వస్తువు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు తెలపండి. ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, పూరక వస్తువుల ధరలు, వినియోగదారుల ఆదాయం, వినియోగదారుల అభిరుచులు, అలవాట్లు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే ఒక వస్తువు డిమాండ్ పరిమాణానికి దీనిని నిర్ణయించే కారకాలకు ముందే గల సంబంధాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారు? డిమాండ్ ఫలము, సేవకు ఉన్న డిమాండ్, వస్తువు డిమాండ్ ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిమాండ్ ఫలం. 24వ ప్రశ్న చూస్తే డిమాండ్ను నిర్ణయించే కారకాలు లేదా అంశాలు తెలపండి. ఆదాయంలో మార్పు, అభిరుచులు, అలవాట్లలో మార్పులు, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో మార్పులు, జనాభాలో మార్పు, వాతావరణంలో మార్పులు, సాంకేతిక అభివృద్ధి, ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వ విధానము, వస్తువు ధరలు, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే డిమాండ్ను నిర్ణయించే కారకాలను బట్టి డిమాండ్ను 3 రకాలుగా విభజించారు. అవి ఏవి? 1 ధర డిమాండు, 2 ఆదాయ డిమాండు, 3 జాత్యంతర డిమాండు, ఆప్షన్ డి పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే ఒక వస్తువు ధరకు దాని డిమాండ్ పరిమాణానికి గల సంబంధాన్ని తెలియజేసేది ఏది? ధర డిమాండా, ఆదాయ డిమాండా, జాత్యంతర డిమాండా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధర డిమాండ్. 27వ ప్రశ్న చూస్తే వినియోగదారుని ఆదాయానికి వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు? ధర డిమాండా, ఆదాయ డిమాండా, జాత్యంతర డిమాండా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆదాయ డిమాండ్ అంటారు. 28వ ప్రశ్న చూస్తే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలకు ఒక వస్తువు డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు? ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాత్యంతర డిమాండ్. 29వ ప్రశ్న చూస్తే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో వచ్చిన మార్పుల వల్ల ఒక వస్తువు డిమాండ్లో వచ్చే మార్పులను ఏమంటారు? ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, జాత్యంతర డిమాండ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జాత్యంతర డిమాండ్ అంటారు. 30వ ప్రశ్న చూస్తే ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో ఇది తెలుపుతుంది. ధర డిమాండా, ఆదాయ డిమాండా, డిమాండ్ వ్యాకోచత్వ భావన ఏది కాదు. ధరలో వచ్చిన మార్పుకు అనుగుణంగా డిమాండ్ ఎంత మేరకు మార్పు వస్తుందో ఇది తెలుపుతుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిమాండ్ వ్యాకోచత్వ భావన. 31వ ప్రశ్న చూస్తే శ్రీమతి జోన్ రాబిన్సన్ అభిప్రాయంలో ధరలో వచ్చిన అనుపాతపు మార్పు స్పందనకు బదులుగా డిమాండ్ పరిమాణంలో వచ్చే అనుపాత మార్పు ప్రతిస్పందన ఏ మేరకు ఉంటుందో తెలియజేసే భావనను ఏమంటారు? ధర డిమాండ్, ఆదాయ డిమాండ్, డిమాండ్ వ్యాకోచత్వ భావన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిమాండ్ వ్యాకోచత్వ భావన అంటారు. 32వ ప్రశ్న చూస్తే డిమాండ్ వ్యాకోచత్వం ఈజ్ ఈక్వల్ టు డిమాండ్లో వచ్చిన అనుపాతపు మార్పు బై ధరలో వచ్చిన అనుపాతపు మార్పు. ఈ సూత్రం కింది వానిలో దేనికి వర్తిస్తుంది? ధర డిమాండా, ఆదాయ డిమాండా, డిమాండ్ వ్యాకోచత్వ భావన ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డిమాండ్ వ్యాకోచత్వ భావన. 33వ ప్రశ్న చూస్తే డిమాండ్ వ్యాకోచత్వ భావన 3 రకాలుగా ఉంది. అవి ఏవి? 1 ధర డిమాండ్ వ్యాకోచత్వం, 2 ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, 3 జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 34వ ప్రశ్న వస్తే ఈ భావనను మార్షల్ అభివృద్ధి పరిచాడు. ధరలో వచ్చే అనుపాత మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాత మార్పు ఎంత ఉంటుందో తెలియజేస్తుంది. కింది వానిలో దీనికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ధర డిమాండ్ వ్యాకోచత్వం. 35వ ప్రశ్న వస్తే ఆదాయంలో వచ్చే మార్పు వల్ల డిమాండ్ పరిమాణంలో ఏ మేరకు స్పందన వస్తుందో ఇది తెలుపుతుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వం, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం. 36వ ప్రశ్న వస్తే వినియోగదారుని ఆదాయం కొంత శాతం మార్పు చెందినప్పుడు వస్తువు డిమాండ్ పరిమాణం ఎంత శాతం మార్పు చెందుతుందో ఇది తెలియజేస్తుంది. ధర డిమాండ్ వ్యాకోచత్వమా, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వమా, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వమా, పైవన్నీనా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం. 37వ ప్రశ్న వస్తే ఒక వస్తువుకున్న డిమాండ్ దాని ధరపైనే కాకుండా దానికున్న ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరపైన కూడా ఆధారపడి ఉంటుంది. దీనిని ఏ వ్యాకోచత్వం అంటారు?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటారు. 38వ ప్రశ్న చూస్తే ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో వచ్చే అనుపాతపు మార్పు లేదా శాతం మార్పు ఆ వస్తువు డిమాండ్లో ఎంత అనుపాతం మార్పు కలిగిస్తుందో ఇది తెలియజేస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. 39వ ప్రశ్న వస్తే ధర వ్యాకోచత్వం అనగా ధరలో వచ్చే అనుపాత మార్పు వల్ల డిమాండ్లో వచ్చే అనుపాతము మార్పు ఎలా ఉంటుందో అని వివరించిన శాస్త్రవేత్త. గాసన్, మార్షల్, బెన్హామ్ ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మార్షల్. 40వ ప్రశ్న వస్తే వ్యాకోచత్వ విలువ ఆధారంగా ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 5 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 పూర్తి వ్యాకోచ డిమాండ్, 2 పూర్తి అవ్యాకోచ డిమాండ్, 3 ఏకత్వ వ్యాకోచ డిమాండ్, 4 సాపేక్ష వ్యాకోచ డిమాండ్, 5 సాపేక్ష అవ్యాకోచ డిమాండ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్ సంబంధించిన యూనిట్ 3 డిమాండ్ సిద్ధాంతాలకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.